నమస్కారాలు. ఈరోజు వైకాపాకు చెందినటువంటి గౌరవ ఎమ్మెల్సీ ఒకరు చంద్రబాబు నాయుడు గారు హిందూ ద్రోహి అని, అబద్ధాలు మాట్లాడుతున్నారని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ఆరోపించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడరు, అసత్య ప్రచారాలు చేయరు. అబద్ధాలు మాట్లాడేది, అసత్య ప్రచారాలు చేసే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈ రాష్ట్రంలో హిందూ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది సాక్షాత్తు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పుకోక తప్పదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు గౌరవ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాలం నుంచి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి హిందూ దేవాలయాలపైన జరిగినటువంటి దాడులు కానీ, అదేవిధంగా తిరుమల పవిత్ర క్షేత్రమైనటువంటి టీటీడీ పైన ఏ విధంగా కుట్ర చేశారు, 7 కొండలను 2 కొండలే అని చెప్పి జీవో ఇచ్చినటువంటి వైనం గురించి, ఆ తర్వాత ప్రజల ఆందోళనతో వెనక్కి తగ్గి తిరిగి 7 కొండలని చెప్పి జీవో ఇచ్చినటువంటి సంఘటన గురించి, అదేవిధంగా టీటీడీలో హిందూ మతం పైన విశ్వాసం లేనటువంటి, క్రైస్తవ మతాన్ని ఆచరించేటువంటి గౌరవ వైవి సుబ్బారెడ్డి గారిని, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ బోర్డు చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహం గురించి, మరి వారి పరిపాలనలో అంటే 2019-24 మధ్య టీటీడీలో జరిగినటువంటి అపచారాలు, అన్యమత ప్రచారాలు గురించి కూడా స్పష్టంగా వీడియో ప్రజెంటేషన్ ద్వారా దేశ ప్రజలంతా చూసే విధంగా సవివరంగా తెలియజేశారు. దీంట్లో అన్నీ కూడా ఆధారాలతో కూడినటువంటి వాస్తవాలే ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క విషయం కూడా అబద్ధం కాదనేది ప్రజల నమ్మకం కూడా. అయితే ఇవన్నీ చూసిన తర్వాత వాస్తవాలను అంగీకరించకుండా వైకాపా నాయకులు ఇప్పుడు కూడా బుకాయింపు రాజకీయాలు చేస్తున్నారు. తిరిగి చంద్రబాబు నాయుడు గారిపైనే ఎదురుదాడి చేస్తూ ఆయన ఏదో నేరం చేసినట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిరుమల నెయ్యి కల్తీలో వాస్తవాలు చెప్పారు ప్రజలకు. ఆ రోజు ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాన్నే ఆయన బయటపెట్టడం జరిగింది. అంటే ఎన్డీడీ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఆ రోజు టీటీడీ లడ్డూ తయారు చేసినటువంటి నెయ్యిలో జంతువు కొవ్వు కూడా కలిసి ఉందనేది ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ స్పష్టం చేసింది. దాని ఆధారంగానే ఆయన రోజు చెప్పాడు తప్ప ఆయన తన సొంతంగా చెప్పిన మాటలు కాదు, అబద్ధాలు కాదు. ఇది ఎన్డీడీబీ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. దీన్ని ఇప్పటికే కూడా చాలాసార్లు అందరూ రిలీజ్ చేయడం జరిగింది. మరొకసారి కూడా అందరూ చూడొచ్చు. ఈ రిపోర్ట్లో S5లో 19.72 దాంట్లో లారా ఉంది, అంటే జంతు కొవ్వు దాంట్లో కలిసి ఉంది అనేది వాస్తవం. ఈ రిపోర్ట్ ఆధారంగానే ఆ రోజు ఆయన మాట్లాడారు. దాని ఏదో నేరం చేసినట్టుగా వైకాపా నాయకులు చిత్రీకరిస్తున్నారు. మరి ఒకసారి కల్తీ నెయ్యికి వచ్చినప్పుడు టీటీడీలో అంతా కూడా వ్యవస్థీకృత నేరంతో లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగానే శ్రీవారి లడ్డు యొక్క పవిత్రతను దెబ్బతీయడం కోసం, టీటీడీ యొక్క ప్రతిష్టను దిగదార్చడం కోసం చేస్తున్నట్టు కుట్రలో భాగంగానే ఈ కల్తీ లడ్డు తయారు చేశారు.
దీంట్లో అక్రమ లాభార్జన కూడా సిద్ధపడ్డారు. కొంతమంది వ్యక్తులు ముఠాగా తయారయ్యి అందులో అధికారులు ఉన్నారు, అదేవిధంగా నాయకులు ఉన్నారు. అందరూ కలిసి ఈ మహాపాపానికి ఒడిగట్టారు. 59.71 అంటే సుమారుగా 60 లక్షల కేజీల కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారు. 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకు విక్రయించారు. దీని వెనుక 231 కోట్ల రూపాయలు నిధులు కూడా హవాలా రూపంలో కూడా బయటపడడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశానుసారం ఏర్పడినటువంటి సిట్టు దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్లో ఇవన్నీ కూడా స్పష్టంగా తెలియజేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే మరి ఇప్పటికి కూడా వైకాపా నాయకులు చేసిన తప్పును అంగీకరించకుండా మరి తిరిగి తెలుగుదేశం పార్టీ పైన, కూటమి పార్టీల పైన, చంద్రబాబు నాయుడు పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ దాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఒకసారి హిందూ దేవాలయాలపైన, హిందూ మతం పైన జరిగినటువంటి మహా అపచారాలను ఒకసారి మనం చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019-24 మధ్య రాష్ట్రంలో ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక వ్యూహం ప్రకారం ఉద్దేశపూర్వకంగానే హిందూ మతంపై దాడి జరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2032 హిందూ దేవాలయాలపైన దాడులు చేశారు. 32 చోట్ల విగ్రహాలను అపవిత్రం చేసి అపచారం చేశారు. 59 విగ్రహాలను చోరీ చేశారు. అయితే వీటిపైన ఎక్కడ కూడా చర్యలు తీసుకోకపోగా మరి వారు ఆ రోజు వారు మాటలు ఏమిటంటే పిచ్చి వాళ్ళ చేష్టలు, వీధి కుక్కలు, గుప్తనిధుల వేట అంటూ తేలిగ్గా తీసుకున్నారు నాటి ప్రభుత్వం. దాడుల కుట్రదారులపైన చర్యలు లేవు. అదేవిధంగా విగ్రహాలు విధ్వంసమైన ఆనవాళ్ళు కూడా చాలా ఉన్నాయి. 2020లో అంతర్వేది రథం దగ్ధమైంది. 2020 డిసెంబర్లో రామతీర్థంలో రాముడు విగ్రహం ధ్వంసం చేశారు. 2022 అక్టోబర్లో హిందూపూర్ అనంత పద్మస్వామి వారి ఆలయంలో నంది విగ్రహం చోరీ జరిగింది. 2020 ఫిబ్రవరిలో బిట్రగుట్ట వెంకటేశ్వర స్వామి రథం దగ్ధమైంది. 2020 సెప్టెంబర్లో బెజవాడ దుర్గమ్మ గారి వెండి సింహాలు చోరీ జరిగింది. 2021 జనవరిలో విజయవాడ బస్టాండ్లో సీతాదేవి గారి విగ్రహం ధ్వంసం చేశారు. 2023 జూన్ నెలలో పురుషోత్తపురం ఆలయంలో దోపిడీ. ఈ విధంగా చాలా చోట్ల కూడా హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. మరి 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పి రాజశేఖర్ గారి హయాంలో జీవోలు కూడా ఇష్యూ చేశారు. తర్వాత ప్రజల ఆందోళనతో దాన్ని రద్దు చేసి కొత్త జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తిరుమల తిరుపతి బస్సుల్లో కూడా బస్సు టికెట్ల పైన అన్యమత ప్రచారం చేశారు. అదే ఆ రోజు పద్మావతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, అదేవిధంగా యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపల్గా కూడా హిందూ మతం సంబంధం లేని క్రైస్తవ మతాన్ని ఆచరించే వ్యక్తులను ఆ రోజు వీసీగా ప్రిన్సిపాల్గా చేశారు. వారి పాలనలో అక్కడ వెంకటేశ్వర స్వామి పటాలను తీసేశారు. అదేవిధంగా క్రైస్తవ మత ప్రచారం కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ తీసుకుంటుంటే ఒక వ్యవస్థీకృతంగా ఒక కుట్ర చేసి హిందూ మతంపై దాడి చేయడానికి కుట్ర చేసి వరుస కార్యక్రమాలు చేస్తూ హిందూ దేవాలయాలపైన అపచారాలు చేస్తూ వచ్చారు. మరి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే హిందువులకు సంబంధించిన ఆలయాలలో అత్యంత పవిత్రమైనటువంటి ప్రతిష్టమైనటువంటి టీటీడీలో దీన్ని కేంద్రంగా చేసుకొని ఈ టీటీడీ ప్రతిష్ట దిగజార్చాలని చెప్పి దేవుడి పైన ఉండే నమ్మకాన్ని తగ్గించాలని చెప్పి
ఒక పథకం ప్రకారం కుట్ర చేసి ఇన్ని కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో చాలా స్పష్టంగా మరి వీడియో ప్రజెంటేషన్ ద్వారా అన్నీ కూడా చేశారు. దాన్నే కూడా మేము జిల్లా ప్రజలకంతా కూడా దీని ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరైన రీతిలో స్పందించడం లేదు. ఎస్, మా హయాంలో టీడీలు నెయ్యి తయారీలో వాడు నెయ్యి కల్తీ జరిగింది, పొరపాటు జరిగింది, దోషులపైన కఠినంగా చర్య తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేయాల్సినటువంటి వ్యక్తి ఈరోజు దాన్ని పక్కన పెట్టి మరి అక్కడ ఏమీ జరిగినట్టుగా మరి దోషులు వెనకేసుకొస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసే ఇవన్నీ జరిగాయనేది మనంతా స్పష్టంగా అవగాహన చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం పైన గౌరవం ఉంటే, కలియుగ వెంకటేశ్వర స్వామి పైన భక్తి విశ్వాసం ఉంటే చేసిన తప్పును ఒప్పుకొని మరి దోషులపైన చర్యలు తీసుకోమని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి, లేదంటే హిందువులకంతా కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా.